తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ప్రభుత్వం సంబంధించిన హాస్పిటల్లో విపరీతంగా బెడ్స్ ఖాళీగా ఉంటున్నాయని చెప్తున్నారు. పేషెంట్స్కు మీరు ఎందుకు అవేర్నెస్ తీసుకోలేకపోతున్నారు? అక్కడ రావాలంటే భయపడుతున్నారు. ఎందుకు ఆ భయం ఉంది? సార్ ఇంకొకటి సార్ వీకెండ్ లాక్డౌన్ పైన కూడా ప్రభుత్వానికి సంబంధించి మీరేమో కేసులు తక్కువ ఉన్నాయి, రాష్ట్రంలో కరోనా కంట్రోల్ ఉందని మీరు అంటున్నారు. హైకోర్టు మాత్రం కావాలనే కేసులు ఇది టెస్టులు తక్కువ చేసి కేసులు కూడా తక్కువ చూపిస్తుంది అని చెప్పేసి హైకోర్టు చెప్తుంది సార్. సార్ ఇంకోటి దీనికి కంటిన్యూస్గా వీకెండ్ లాక్డౌన్ పైన కూడా నిర్ణయం తీసుకోవాలి. అది ఏదైనా ఉంటే 8వ తేదీ లోపే తీసుకోవాలని చెప్పేసి కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చింది సార్. సార్ టెస్టులు చాలా తక్కువగా ఉంటున్నాయి. చాలా చోట్ల కొద్దిపాటి టెస్టులే 30-40 మందికే పరీక్షలు చేసి మిగతా వారిని కూడా వెనక్కి పంపిస్తున్న పరిస్థితి ఇవాళ కూడా చాలా జిహెచ్ఎంసీ లిమిట్స్ లో కూడా ఉంది. టెస్టుల కిట్ల కొరత అని చెప్తున్నారు. సార్ మీరు 60,000 రెమ్డెసివిర్ అండ్ మీరు కూడా ఈ ఫీల్డ్లో ఉన్నారు, రోజు చూస్తే ఉన్నారు. మనకి ఇండికేటర్స్ ఉన్నాయి, కొన్ని డైరెక్ట్ ఉన్నాయి, కొన్ని ప్రాక్సీ ఇండికేటర్స్ అంటాం. డైరెక్ట్ ఏముంది, ఎవ్రీడే ఎంతమంది పాజిటివ్ అవుతారు, మన బెడ్స్ ఎన్ని ఫిల్ అవుతుంది, ఎంత కోరుతా ఉంది. నాకు కూడా చాలామంది డైరెక్ట్ ఫోన్ చేస్తారు, నా కలీగ్స్కి ఫోన్ చేస్తారు బెడ్ కోసం, మెడిసిన్ కోసం. ఈ అన్ని వలన అండ్ అవర్ పాజిటివిటీ రేట్, అవర్ టోటల్ ఎంతమంది అవుతారు, అది చాలా క్లియర్గా మనకి తెలుస్తుంది. సో అది చూస్తే యాజ్ ఐ సెడ్ ఇన్ ది బిగినింగ్, ది ట్రెండ్ ఈజ్ డౌన్వర్డ్. సో దట్ ఈజ్ ఫస్ట్ పాయింట్. రెండు, ఇప్పుడు రఘు గారు చెప్పారు టెస్ట్ లెస్ చేస్తారు, దానివల్ల ఇట్లా ఉన్నాయి. నేను చాలా దీనికి మన టెస్ట్ ప్రతి ఎన్ని సెంటర్ ఉండేది అప్పుడు, ఈరోజు కూడా అన్ని సెంటర్స్ నడుస్తుంది. మీరు ఐసీఎంఆర్ లేటెస్ట్ గైడ్ లైన్స్ చదివితే, ఈ గైడ్ లైన్స్ చదివితే you will realize कि కొన్ని పారాడైమ్ షిఫ్ట్ అవసరం ఉంది. మన థింకింగ్లో మార్పు రావాలి. నేను పర్సనల్గా సో మెనీ పర్సన్స్కి నేను మానిటర్ చేశాను. ఆయన ఇబ్బంది పడారు, ఆయన హాస్పిటలైజ్ అయ్యారు, ఆయనకి వెంటిలేటర్ వచ్చింది. ఐ అబ్జర్వ్ దాన్, దాని మీద కొద్దిగా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మీరు చూస్తే, మీరు కూడా గమనిస్తే, డిలేడ్ ట్రీట్మెంట్ అండ్ నెగ్లిజెన్స్, లేట్గా ట్రీట్మెంట్ చేసి తర్వాత ట్రీట్మెంట్ లేట్గా టెస్ట్ చేసి తర్వాత నెగ్లిజెన్స్ పెట్టి ఆ మెడిసిన్ తినకుండా ఉంటే చాలా ఇబ్బందులు పడతారు. అందుకే ఈరోజు ఇఫ్ యూ రీడ్ ది గైడ్ లైన్స్ ఆఫ్ ఐసీఎంఆర్ చాలా క్లియర్గా ఉంది. అదే మన స్టాండ్ ఈవెన్ బిఫోర్ ఐసీఎంఆర్ ఉండేది. ఏమి సిమ్టమ్ ఉంటే మీరు మొదలు పెట్టండి. ఆ టెస్ట్ చేసి ఇప్పుడు వాళ్ళకి 2-3 days పడింది, ఈరోజు కాదు అక్కడ ఉంది ఇక్కడ ఉంది. అందుకే వీఆర్ సేయింగ్ వెరీ క్లియర్లీ, ఓపీ కూడా అందుకే మొదలు పెట్టడం జరిగింది. సిమ్టమ్ ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్, మీకు నెగటివ్ రాదు, ఏది దానివల్ల నెగటివ్ ఇంపాక్ట్ లేదు. మీరు స్టార్ట్ చేస్తే లాభం వస్తుంది, మీ కేసు సీరియస్ అవదు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ప్లీజ్ make people understand this. Nenu through our mode and our officers of GHMC and state officers, our main slogan is symptom vaste treatment. No, symptom vastundi, even asymptomatic unte meeru worry cheyakodu. Ante meeru bahusha I will tell, asymptomatic kuda something vastundi, వెరీ మైల్డ్ సిమ్టమ్ వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది, వాళ్ళకి టెస్ట్ రాదు, స్మెల్ తగ్గుతుంది, చిన్న జ్వరం ఉంటుంది, అది మనం పట్టుకోవాలి. ఎవ్రీబడి, ఇట్ ఈస్
మీరు టెస్ట్ చేస్తే కూడా అక్కడ ఇప్పుడు సపోజ్ ర్యాట్ టెస్ట్ ఉంది, దాంట్లో 50%కి రాదు. ఈవెన్ ఇఫ్ యూ డూ, సపోజ్ యూ డూ ఆర్టీపీసీఆర్, వాట్ ఈస్ ది ఎఫిషియన్సీ ఎంత? 70-80, 70%, 30% మిస్ అవుతుంది. బట్ ఇఫ్ యూ అందుకే మనం చెప్తున్నా, మీకు సిమ్టమ్ ఉంటే జస్ట్ టేక్ ది మెడిసిన్, యూ విల్ గెట్ ఆల్ రైట్. సిమ్టమ్ పెరిగితే టేక్ ది సెకండ్ మెడిసిన్ 5 days తర్వాత, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ. దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిటర్న్ హియర్, యూ కెన్ రీడ్ ఇట్. ఇంకా కొన్ని ఐ విల్ కమ్ నౌ. వీకెండ్ ఇది అది, we very strongly believe, the government, that మన బోత్ యాంగిల్ మీద పని చేయాలి. ఇప్పుడు మీరు చూశారు, కొన్ని స్టేట్ ఈరోజు లాక్డౌన్ చేశారు, అక్కడ కూడా పెద్ద తేడా రాలే, డేటా ఉంది. ఇఫ్ పీపుల్ ఆర్ కేర్ఫుల్ అండ్ అవర్ సిస్టమ్ రీచెస్ అవర్ పీపుల్, వాళ్ళందరికీ మెడిసిన్ ఉంటే ఇబ్బంది రాదు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. సో High Court has asked us to consider. We will definitely, the government will look at their suggestion of weekend and then it will take a decision. But as such, we are not, the government knows that the situation is under control, and we also know that lockdown valna pedda upyogam ledu. We have to be careful. We have to follow the treatment protocol. Our hospitals lo evaru vasinappudu వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇస్తే, అండ్ ఎవరికి ఇనీషియల్ సిమ్టమ్ వచ్చినప్పుడు ఈ మెడిసిన్ అన్ని తింటే ఎవరికి సమస్య రాదు. సీరియస్ గా స్ప్రెడ్ ఉన్న టైంలో మీరు పెద్ద సీరియస్ గా పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు కాల్ సెంటర్లు పెడుతున్నారు. వైరస్ సీరియస్ స్ప్రెడ్ అవుతున్న టైంలో మీరు కాల్ సెంటర్ నాకు అర్థమైంది. కాల్ సెంటర్ లేదు ఎట్లా చెప్పడం లేదు, మనం ప్రచారం గట్టిగా చేస్తున్నాం. కాల్ సెంటర్ 2, దాని తర్వాత 7 వాజ్ ఎగ్జిస్టింగ్. డిస్ట్రిక్ట్లో కాల్ సెంటర్ నడుస్తుంది, 104 నడుస్తుంది, 108 నడుస్తుంది. బట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం, దానికి ఇంకా పెద్ద యత్నంతో చేసి దానికి అందరికీ అంటే అందరికీ గుర్తు చేయడానికి ఇది సిస్టమ్ ఉంది, దీని మీద ఫోన్ చేయండి. ఇది ఒకటే మీ అందరితో మనవి చేస్తాం. మీరు just see the situation near to Telangana in other state. Just you ask that question. Akkada etla undi, ikkada etla undi, meeku artham ayipothundi. Sir, మన నైబర్ స్టేట్స్ లాక్డౌన్ పెడుతున్నాయి, తెలంగాణలో పెట్టే అవకాశం ఉందా సార్? సార్, నైబర్ స్టేట్స్ లాక్డౌన్ పెడుతున్నాయి, తెలంగాణలో పెట్టే అవకాశం ఉందా? Yes, because అంటే లాక్డౌన్ పెట్టడం లేదా, పెడుతున్నారు కదా, వేరే నైబర్ స్టేట్స్ పెట్టాయి కదా సార్, రోడ్ బ్లాక్ చేస్తున్నారు. వాళ్ళ థింకింగ్ ఉంది. మన దగ్గర సిచ్యువేషన్ వాళ్ళ కంట్రోల్ నుండి పోయింది, బహుశా నాకు తెలియదు. మన దగ్గర వీఆర్ టోటలీ ఇన్ కంట్రోల్, అండ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ పీపుల్స్ లైవ్లీహుడ్. వీ హ్యావ్ టు సీ దట్ నో బడీ. ఇప్పుడు సపోజ్ మెనీ ప్లేసెస్ ఇప్పుడు కొన్ని మనకి కిట్ దొరకలే, కొన్ని రోజు ఎందుకు దొరకలేదు? ఢిల్లీ నుండి టెస్టింగ్ కిట్ రాలే. ఎందుకు రాలే? అక్కడ లాక్డౌన్ పెట్టారు, వీళ్ళు రాలేకపోతారు, అక్కడ జరగడం లేదు, అందుకే ఆపైంది. సో నేను చెప్పేది, ఐ విల్ గివ్ ఎవ్రీబడి ఎంత కొద్దిసేపు టైం ఇస్తాం. సో లాక్డౌన్ వల్లనే అయిపోతుంది. నా దగ్గర డేటా ఉంది, మీకు కూడా అవసరం ఉంటే వీ కెన్ సప్లై యూ టుమారో, డే ఆఫ్టర్, టుమారో ఆల్సో, ఈరోజు కూడా. దీనివలన పెద్ద డిక్రీజ్ ఎట్లా అయిపోయింది ఎట్లా కనపడం లేదు. సో వీ వాంట్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్. ఎప్పుడు ఏది అవసరం ఉంటున్నప్పుడు the Honorable Chief Minister, the Cabinet will review and take a call. But ee roju unna paristhitilo bhavishyatlo kuda there is no need for a lockdown is the firm belief of the government. పరిస్థితి ఎక్కువగా ఉందంటున్నారు, కానీ శ్మశానాల్లో పోతున్నామో శవాలను కాల్చడానికి కట్టెలేక గవర్నమెంట్ సంబంధించిన కార్పొరేషన్ సప్లై చేస్తుంది. అంటే పరిస్థితి మీరు చెప్పేదానికి గ్రౌండ్ లో ఉన్నదానికి రియాలిటీకి చాలా చేంజెస్ ఉంది. I have a related question. Yeah, maybe please. you can address both of them at the same time. That is what my colleague asked. Would you be able to tell us how many deaths are occurring in all COVID hospitals? Okay, I'm not talking about those which the death committees sit and say these are COVID and these are because of comorbidities. The total number of people who are dying
in the hospitals every day in Telangana, and those who are dying in hospitals that are treating COVID patients. Because the official numbers do not match the ground reality. I know for certain, at least in 6 districts, every day there are 15 people dying in hospitals treating COVID patients. So can you, or are you willing to share those numbers? Thank you. That is your perception. We are very clear, we declare the cases. There may be some confusion here and there because we have a protocol. The protocol is which death should be treated as a COVID death and which should not be treated. There is a clear protocol which is not my creation or our state government creation. It is created by the whole system of which, I don't know, ICMR or something. Maybe just you can brief how the system operates and it happens. Excuse me, sir. Yeah, I understand. Yeah. If I may just make myself clear in case I wasn't. My question was, I understand how the cause of death is confirmed and decided upon. My question was, how many people are actually dying in these hospitals every day? That's all my question is. Thank you. Our answer is very clear and simple. The number we declare is the number. That's all. There's nothing more. సార్ బ్లాక్లో ఇప్పటికీ రెమ్డెసివిర్ వచ్చి బ్లాక్ మార్కెట్లో రెమ్డెసివిర్ వచ్చేది ఇప్పటికీ 30,000 to 40,000కి దొరుకుతుంది. కొన్ని ఇంజెక్షన్స్ అయితే 5 to 6 lakhs దొరుకుతున్నాయి. టొస్లిజుమాబ్ లాంటి ఇంజెక్షన్స్ ఎందుకని బయట దొరుకుతున్నాయి సార్, గవర్నమెంట్ దగ్గర ఎందుకు లేవు? You'd like to, basically, as I told, you have the note. Ante the whole issue is, please understood, till the time we were under control, we had ordered large number of remdesivir. It is another question that remdesivir valla upyogam unda leda. Doctors are very clear it is not of much use. But people లో ఇట్లా పర్సెప్షన్ తయారైంది, రెమ్డెసివిర్ తీసుకుంటే వాళ్ళు చాలా సేఫ్ అయిపోతారు. ఎవ్రీ ఆర్టికల్ దట్ ఐ హ్యావ్ రెడ్ ఫ్రమ్ పియర్డ్ జర్నల్స్ ఆన్ హెల్త్, ఎక్కడ రెమ్డెసివిర్ వలన అట్ బెస్ట్ ఏం జరుగుతుంది అంటే వాళ్ళ నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ హాస్పిటలైజేషన్ మే కమ్ డౌన్. దీనివలన వాళ్ళకి బతుకు ఇంప్రూవ్ అవుతుంది. అట్లా ఏ ఒక్క చోట కూడా లేదు. బట్ పర్సెప్షన్ ఉంది. మనం టోటల్ వీ హ్యాడ్ ఆర్డర్డ్ ఫర్ 5 lakhs doses ఆర్డర్ చేశాను. కొన్ని వచ్చింది అండ్ వీ వర్ వెరీ స్మూత్లీ హ్యాండ్లింగ్ ఇట్. బట్ ఏమైంది, మార్కెట్లో ఒకటి ఏమంటారు, ఒక డిమాండ్ లాగా తయారవడం. రెండోది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ గివింగ్ అస్ ఓన్లీ 5,000 పర్ డే. మన పేషెంట్ కాకుండా మీకు తెలుసు, ఇన్ అవర్ హాస్పిటల్స్ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. సో దొరకడం లేదు. ఆబ్వియస్లీ సమ్ అన్స్క్రూపులస్ ఎలిమెంట్స్ దానికి బ్లాక్ మార్కెట్ తయారు చేయడానికి ప్రయత్నం చేశారు. బట్ వీ హ్యావ్ also booked, our police and other people have booked cases. We also tell people that unnecessarily ga, and idi kuda meeku telusu ante kontamandi just ఊరికే కొన్ని ఒక 6 vials పెడతారు, అవసరం ఉండొచ్చు అట్లా అనుకొని. దానివల్ల ఒక ఆర్టిఫిషియల్ స్కార్సిటీ తయారైంది. We are handling that. We have writing and telling Government of India. Today our Director of Health even argued in the court saying that manaki రోజుకి 25,000 ఈ డోసెస్ కావాలి, వైల్స్ కావాలి. దాని మీద కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్కి. ఈ 5 ఆల్రెడీ ఇచ్చారు, రిమైనింగ్ 20 కూడా ఇవ్వాలి, అట్లా కూడా చెప్పడం జరిగింది. సో మన చేతిలో ఎంత, ఈవెన్ మనం వేరే కంట్రీస్ నుండి కూడా తీసుకురావడానికి కూడా ప్రయత్నం ప్రభుత్వం చేసింది. సీఎం గారు ప్రత్యేకంగా కూడా కొన్ని ఫార్మా కంపెనీస్తో స్వయంగా మాట్లాడారు, వాళ్ళకి చెప్పారు కూడా. దానివలన
ఇప్పటి వరకు నడుస్తుంది. బట్ ఆర్టిఫిషియల్ దిస్ థింగ్ దానివల్ల అక్కడక్కడ ఇబ్బంది కూడా వస్తుంది. సార్ ఈ డబుల్ మ్యూటెంట్ వైరస్ And to tell you, in April, we have given in the market, it has been released both to government as well as almost 4 lakh vials only in the month of April పెట్టడం జరిగింది. సో కొంతమంది ఇక్కడ నుండి తీసుకొని అక్కడ, బికాస్ ఏముందంటే some other parts, northern parts, even in other states, it is acute shortage. కాబట్టి ఇట్లా కొంతమంది చేస్తారు, బట్ వీఆర్ ట్రాక్. అది కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది. తెలంగాణకు సంబంధించి పరిస్థితి మొత్తం అదుపులోనే ఉందని చెప్తున్నారు సిఎస్ సోమేష్ కుమార్. అలాగే లాక్డౌన్ విషయం కూడా స్పందించారు సిఎస్ సోమేష్ కుమార్. ఇవాళకైతే లాక్డౌన్ ప్రసక్తే లేదు, లాక్డౌన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, అసలు అవసరం లేదని కూడా సిఎస్ సోమేష్ కుమార్ చెప్పడాన్ని చూశాం. ప్రస్తుతం తెలంగాణ సిఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సో ముందు నేను జనరల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది కోవిడ్ గురించి మాట్లాడతాం, కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ మీద కూడా చెప్తాం. మై కలీగ్స్ హెల్త్ సెక్రటరీ మిస్టర్ రిజ్వీ may also talk on certain topics. Similarly, our DPH, Mr. Srinivas, our Director of Medical Education, Dr. Ramesh Reddy, VC, Mr. Dr. Karnakar Reddy, and my colleague, INPR Secretary and Mr. Arvind, they are also there. వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. సో ముందు ఈ పీరియడ్లో చాలా కష్టపడి all the doctors, all the nursing staff, all the other staff, district collectors and all other officers, వాళ్ళందరూ చాలా బాగా కష్టపడి పని చేశారు. దానివలన వేరే రాష్ట్రంతో చూస్తే మన దగ్గర పరిస్థితి చాలా బెటర్గా ఉంది. అండ్ మన ప్రయత్నం వలన సిచ్యువేషన్ బాగా కంట్రోల్లో ఉంది. ఇక్కడ ఇంకా ఒక పాయింట్ నేను మీకు చెప్పాలి. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు పాజిటివ్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ డైలీ 3 to 4 times నాతో టచ్లో ఉన్నారు. ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో కూడా టచ్లో ఉన్నారు. ప్రతి ఇష్యూ మీద ఎట్లా ఉంది పరిస్థితి, ఏం చేయాలి మనకి గైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ బికాస్ ఆఫ్ హిస్ గైడెన్స్ అండ్ టోటల్ సపోర్ట్ మనం బాగా చేయగలుగుతున్నా, అట్లా నాకు నమ్మకం ఉంది. దీనిలో ఇంకా ఒకటి అంటే మనకి ఒక బ్లాంకెట్ ఆర్డర్ సీఎం గారు ఇచ్చారు. మనకి ఏది అవసరం ఉంటే, దానికోసం ఎంత డబ్బు ఉంటే అవసరం ఉంది అది ఆలోచన చేయకుండా డైరెక్ట్గా ప్లీజ్ ప్లేస్ ఆర్డర్స్ అండ్ సీ దట్ అవర్ పీపుల్ ఆర్ ప్రొటెక్టెడ్. అండ్ టుడే నేను చాలా గర్వంగా చెప్పగలుగుతామంటే, అదర్ దెన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, which is allotted by the center, all other things are available with us. ekkada ఏ మెడిసిన్ కి ఏ కన్స్యూమబుల్స్ కి మన దగ్గర ఏది కొరత లేదు. సో therefore we are able to do a much better job. The first thing is, how is the trend? మీరు కూడా అనలైజ్ చేస్తూ ఉంటారు. ట్రెండ్ చాలా బాగుంది. It is showing that the disease is under control, and not only it is under control, ఇది ఇంకా తక్కువ అవుతుంది, అట్లా చాలా క్లియర్గా ట్రెండ్స్ కనపడుతుంది. నంబర్ ఆఫ్ కేసెస్ చూస్తే అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పాజిటివిటీ రేట్ చూస్తే కూడా అది చాలా క్లియర్గా ఓవర్ ది లాస్ట్ మోర్ దెన్ 10 days ఈ ట్రెండ్ మనకి ఎవిడెంట్ అయింది. సో ఇది మంచి పరిణామం.
and things are under control, it is very, very evident. Last కొన్ని నెలల నుండి అంటే చాలా చోట ఏం జరిగింది వేరే స్టేట్స్లో అంటే ఈ ఫేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ వాళ్ళ పని చాలా వరకు ఆఫ్ చేశారు. మన కంటిన్యూస్గా ఒకే గోల్తో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి, ఆక్సిజన్ బెడ్ పెంచాలి, ఆ ధ్యేయంతో కంటిన్యూస్గా పని జరుగుతుంది. ఒక్కరోజు కూడా ఇప్పుడు డిజీజ్ తగ్గింది ఆ ఆలోచనతో ఎందుకు మనకి అవసరం, ప్రభుత్వం ఎప్పుడు ఏ విరామం తీసుకోలేదు. సీఎం గారు కూడా మనకి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాను. సీ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్ ఇన్ హాస్పిటల్ బెడ్ ఇన్ తెలంగాణ ఈజ్ ఆక్సిజన్ బెడ్. ఇంకా ఎవ్రీ బెడ్ ఇంకా ఎక్కడ అవకాశం ఉంటే బెడ్ పెంచడానికి అది పెట్టండి. సో దట్ హ్యాస్ బీన్ done, and I am very happy to tell ki last September lo 2020 lo మన దగ్గర గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ తీసుకొని మొత్తం బెడ్ కోవిడ్ కోసం 18,000 ఉంటే ఈరోజు 52,000 బెడ్స్ మన దగ్గర ఉన్నాయి. సో దేర్ఫోర్ ఇంత నంబర్స్ కొద్దిగా పెరిగిన తర్వాత కూడా మనకి పెద్ద ఇబ్బంది రాలేదు. మీరు ఇంకా ఒకటి చాలా గుర్తుపెట్టాలంటే హైదరాబాద్ is the medical treatment capital today of India. I am very proud to say that. Anduke if you go to any hospital akkada telangana wale leru beds mida chaala rashtrам vallu unnaru. Pratyekanga Maharashtra, Andhra Pradesh, Karnataka, Chhattisgarh and inka itar rashtrам nundi kuda vaste unnaru. Inka nenu just oka last 15 days data తీసుకుంటే 33 medical ambulances have come to Hyderabad from various parts of the country, including Delhi. Air ambulances, yes, medical air ambulances. So 33 has come, and they come from different parts of the country, which shows that when people don't find such treatment elsewhere. So adi oka chala manchiga jarutundi. One by one, I will also take various other issues. Pratyekanga, if you see what is happening regarding, different items. So, oxygen. Oxygen chuste, in Telangana state, మన capacity to produce oxygen is just 125 metric ton per day. Government of India మొత్తం తెలంగాణకి 430 metric ton allot చేశారు. different states నుండి అంటే particularly Odisha, then Tamil Nadu, Karnataka ఈ స్టేట్స్ నుండి మనకి అలొకేషన్ చేయడం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒడిశా నుండి ఒక ట్యాంకర్ ఇక్కడ నుండి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి 1, 2, 3 రోజు కాదు, 6 రోజు పడుతుంది. అందుకే మొత్తం ఇండియాలో మొదటిసారి అవర్ ఆఫీసర్స్ ఆల్ ఆఫ్ దెమ్ ట్రైడ్ హార్డ్ అండ్ గాట్ ది ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్, అండ్ ఇన్ దట్ we started sending the tankers. Today we have been able to send almost 48 tankers with 14 trips, and దానివలన మనకి ప్రతి ట్రిప్ ద్వారా 3 రోజు సేవ్ అవుతుంది. ఇదే కాకుండా ఒక 2 rakes of railways also we are using to see that time is saved. But కొన్ని స్టేట్ నుండి despite of our best effort and government of India intervention, ఈ రోజు మనకి తమిళనాడు నుండి అండ్ కర్ణాటక నుండి మనకి సుమారు 45 tons అది రావడం లేదు. సో ఫార్ మన ఎఫర్ట్స్ ద్వారా, మేనేజ్మెంట్ ద్వారా ప్రతి ఎవరు రిఫిల్లర్స్ ఉన్నారు 27 వాళ్ళ దగ్గర మన టీమ్స్ ఉన్నాయి. అదేవిధంగా 63 other locations where the sellers are there of oxygen,
మన టీమ్స్ పెట్టడం జరిగింది. దానివలన ఈ రోజు వరకు మనం బాగా పకడ్బందీగా ఆక్సిజన్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. నేను పర్సనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాను. టోటల్ రిక్వైర్మెంట్ ది వే హాస్పిటల్స్ ఆర్ గెటింగ్ ఫిల్డ్ అప్ ఫర్ తెలంగాణ ఒక 600 మెట్రిక్ టన్ ఉంటుంది. అండ్ వీఆర్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్. మనం కూడా వేరే వేరే పద్ధతి ద్వారా ఏం చేయవచ్చు అది కూడా ట్రై చేస్తే ఉన్నాను. సో ఫార్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు మేనేజ్ ఆక్సిజన్ వెల్. ఇంకా మన ప్రతి హాస్పిటల్లో వీఆర్ డూయింగ్ ఆక్సిజన్ ఆడిట్. అంటే ఉద్దేశం ఏముంది అంటే ఎట్లా జరుగుతుంది అంటే మీరు చూస్తారు ఒక ఆఫీస్ ఉంటుంది, లేకపోతే ఇంట్లో ఆ ట్యాప్ ఓపెన్ చేసి వెళ్ళిపోతారు. దీనివలన చాలా ఆక్సిజన్ నష్టం అవుతుంది, వాటర్ లాగా ఆర్ ఎలక్ట్రిసిటీ లాగా. సో టీమ్స్ ఏర్పాటు చేసి హాస్పిటల్స్కి సెన్సిటైజ్ చేయడం, రోజు వాళ్ళ దగ్గర నుండి రిపోర్ట్ తీసుకోవడం, అట్లా చేసి వీఆర్ ఏబుల్ టు మేనేజ్ ది సిచ్యువేషన్. అండ్ హోప్ఫుల్లీ వీ షుడ్ బీ ఏబుల్ టు ఇన్ష్యూర్ that there is no actual shortage of this thing. And if we can get some more oxygen from Government of India, we will be able to manage it without any problem. So this is regarding oxygen. Remaining, as I said, chala manaki all the consumables, all the requirements like N95, mandagar more than 25 lakhs undi, PP kit 6 lakhs unnai, 3-ply mask 86 lakhs ఉన్నాయి, RT-PCR కిట్ కూడా 3 లక్షల వరకు ఉంది, ర్యాట్ కిట్ అంటే ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ కూడా మన దగ్గర 11 lakhs ఉన్నాయి. అండ్ డైలీ వీఆర్ ప్రొక్యూరింగ్ ఆల్సో హోమ్ ట్రీట్మెంట్ కిట్స్. ఇట్లా మీరు చూసి ఉన్నాం అంటే దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ గివ్ టు ఎవ్రీబడి హూ గెట్స్ పాజిటివ్ అండ్ నౌ హూ గెట్ symptomatic we give this. So ఇది కూడా టుడే ఇన్ హ్యాండ్ ప్యాక్డ్ we have 6.38 lakhs. And we are having scope to make much more, and people are working. We have similarly other drugs like remdesivir. This almost we have stocks about 90,000, and tocilizumab we have 63 vials. So wherever mana control undi, mana బయట నుండి తీసుకొని రావాలి, అక్కడ మన దగ్గర ఏ రకాల సమస్య రాకుండా జరుగుతుంది. అండ్ బట్ సమ్ టైమ్స్ విచ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, విచ్ ఈజ్ అలాటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అక్కడ మనకి అక్కడక్కడ చిన్న సమస్య వస్తుంది. బట్ అక్కడ కూడా చాలా వాళ్ళతో కోఆర్డినేట్ చేసి అండ్ వేస్టేజ్ లేకుండా వీఆర్ టేకింగ్ టైమ్లీ యాక్షన్ టు ఇన్ష్యూర్ దట్ దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. అండ్ సిమిలర్లీ RT-PCR laboratories మన దగ్గర 17 ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ అండ్ ఆనరబుల్ సీఎం గారు ఆర్డర్ ఇస్తే ఇంకా ఒక 14 ఆల్రెడీ టెండర్ అన్నీ అయిపోయింది, త్వరలో అది కూడా ఫంక్షనల్ అయిపోతుంది. దాని మీనింగ్ ఏంటి అంటే ప్రతి జిల్లాలో RT-PCR ఫెసిలిటీ తెలంగాణలో అయిపోతుంది. సో పీపుల్ నీడ్ నాట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ లాంగర్ అవర్స్ అండ్ వీ క్యాన్ డూ సచ్ థింగ్స్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. సో దిస్ ఈస్ ది సిచ్యువేషన్. వై డూ వీ ఫైండ్ సమ్ ప్రాబ్లమ్స్? అక్కడక్కడ వినపడుతుంది ఇది సమస్య ఉంది, అది సమస్య ఉంది. అది మన అందరు కలిసి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు కంపేర్ టు ఎనీ స్టేట్ మీకు కూడా తెలుసు ఎక్కడ ఏం జరుగుతుంది, పక్క రాష్ట్రంలో ఎట్లా పరిస్థితి ఉంది, మన పరిస్థితి చాలా బాగుంది. అండ్ ది ఎంటైర్ మెషినరీ ఈజ్ గియర్డ్ అప్ అండ్ ది ఆనరబుల్ CM has been guiding us on a regular basis and given us total freedom for procurement, etc., whatever is necessary. But there is something which is causing some problems. Some kind of, creation of panic, some kind of very sensational kind of WhatsApp message, social media message, etc., is creating problem. Ee disease etla undante, if everything the way it is there today, all the details that we have, if everybody follows that, mana dagar Telanganalo ye rakal samasya radu, that is our belief, and it is true so far. Problem ekkada vastundante, sudden ga bhayapadi panic ayi people start hoarding. They want to take unnecessary ga intlo oxygen petadam. నాకు చాలా మంది ఇన్ఫార్మ్ చేశారు, ఒక 6 vials ఆఫ్ రెమ్డెసివిర్ తీసుకోవడం
ఇట్లా చాలా అన్నెసెసరీగా జరుగుతుంది. What I want to request you is that we are totally having control over the situation. Everki ఏ రకాల భయపడేది అవసరం లేదు. The trends, if you see, which you see the reports, it is a downward trend. Soon, total, it will return after some time to normalcy, and we are totally working on it. So, the entire government from top to bottom, అందరు దీని మీద పని చేస్తారు కాబట్టి మన ఈ సమస్యకి చాలా కంట్రోల్లో ఉంది అండ్ ఇంకా త్వరలో ఇంకా కంట్రోల్ చేయగలుగుతాం. దేర్ఫోర్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ అండర్స్టాండ్. మీ అందరితో కూడా నా మనవి అంటే కొద్దిగా కరెక్ట్ పిక్చర్ ఇవ్వండి, పీపుల్కి కాన్ఫిడెన్స్ ఇవ్వండి, ప్యానికే లేకుండా చూడండి. అండ్ ఎవరికి ఏది సమస్య ఉన్నప్పుడు ప్రభుత్వం అన్ని రకాల చర్య తీసుకునే ఉంటుంది. ఇప్పుడు చాలా చూసిన తర్వాత ఈరోజు ICMR కూడా చెప్పారు. ఏం చెప్పారు? సిమ్టమ్ ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వండి. నేను కూడా పర్సనల్గా చూశాను. అన్నెసెసరీగా భయపడి లేకపోతే ఏది డిలే చేస్తే కరోనాలో ఇబ్బంది వస్తుంది. ఒక్కటే గోల్ ఉండాలి. ఎనీబడి గెట్స్ ది సిమ్టమ్. నేను డాక్టర్ కాదు, బట్ అవర్ డాక్టర్ ఫ్రెండ్స్ విల్ టెల్, సిమ్టమ్ వస్తే చాలు, స్టార్ట్ ది ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్గా ఉంది. టైమ్లీ ఎనీబడి, ఒక్క కేసు నేను చూడలేదు విచ్ హెస్ బికమ్ సీరియస్ వేర్ ది టైమ్లీ ట్రీట్మెంట్ హ్యాపెన్. అండ్ టైమ్ ట్రీట్మెంట్ ఏముంది? దెర్ ఆర్ సమ్ మల్టీవిటమిన్, you know, and it is in these kits. There is paracetamol and there is one antibiotic. This is all. Take it for 5 days. If symptom persist, అంటే ఈ మెడిసిన్ తిని తర్వాత కూడా symptom continue అవుతే, just start a specific drug which we have kept in this packet and things will be all right. పీపుల్ ఏం చేస్తారంటే కొద్దిగా డిలే చేసి ఇట్లా వెళ్ళి అట్లా వెళ్ళి సిమ్టమ్ ఇగ్నోర్ చేసి చాలా దీనికి కాంప్లికేట్ చేస్తారు. అందుకే ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే చాలా సింపుల్గా ఉంది. ఎవ్రీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఎవ్రీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కోవిడ్ అవుట్ పేషెంట్ సర్వీస్ స్టార్ట్ అయింది. ఇట్ క్యాన్ బి ఏ గవర్నమెంట్ హాస్పిటల్, ఇట్ క్యాన్ బి ఏ PHC, ఇట్ క్యాన్ బి ఏ సబ్ సెంటర్. అక్కడ వెళ్తే సిమ్టమ్ ఉంటే ఇమీడియట్గా ఈ ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మెడిసిన్ తీసుకొని దెర్ ఇస్ ఎ ప్యాంప్లెట్ ఇన్సైడ్, దాని ప్రకారం తింటే సమస్య రాదు. 4-5 రోజు తర్వాత కూడా సిమ్టమ్ పర్సిస్ట్ ఉంటే, అంటే జ్వరం ఇట్లా పర్సిస్టెంట్గా ఉంటే ఇంకా ఒక మెడిసిన్ తినాలి. ఇట్లా చేస్తే very few people will get any problem. సో ఇది OP సిస్టమ్ స్టార్ట్ అయింది. అదేవిధంగా మన టీమ్స్ ఉన్నాయి, ANMs, అదేవిధంగా ఆశా వర్కర్స్, వాళ్ళకి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ది కలెక్టర్స్ హ్యావ్ బిన్ టోల్డ్, ఒక టీం ఏర్పాటు చేసి ప్రతి చోట ఫర్ ఎవ్రీ 1000 హౌస్ హోల్డ్స్ ఒక టీం ఉండాలి. టీంలో మున్సిపల్ ఆర్ పంచాయత్ ఆఫీషియల్స్ ఉంటారు, అదేవిధంగా ఒక ANM, ఒక ఆ ఏరియాలో ఉన్న ఆశా వర్కర్స్ ఉంటారు. ఇంటింటి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎవరికి జ్వరం ఎట్లాంటి సిమ్టమ్ ఉంటే వాళ్ళకి ఇంట్లో కూడా ఒకటి మీరు మన ఆఫీసే మన హెల్త్ ఇన్స్టిట్యూషన్కి వస్తే అక్కడ మీకు దొరుకుతుంది. ఎనీబడి మిస్ అవుతే వాళ్ళ ఇంటికి వచ్చి ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇది ఇచ్చేస్తారు. తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటారు. వాళ్ళకి రోజు వెళ్ళగలితే వెళ్తారు, లేకపోతే ఫోన్లో అడుగుతారు మీ బాగైంది అట్లా ఉంటే ఓకే, లేకపోతే ఫాలోఅప్ చేస్తారు. అదేవిధంగా సపోజ్ ఆల్రెడీ ఎవరికి 3-4 రోజు జ్వరం అయింది అంటే ఆ నెక్స్ట్ మెడిసిన్ కూడా దిస్ మెడిసిన్ ఆల్సో దే ఆర్ గోయింగ్ టు గివ్. సో దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం రాష్ట్రంలో సీరియస్ కేసు తయారవరు, హాస్పిటలైజేషన్ అవసరమే ఉండదు. అంటే చాలా ఒక 1000 మందిలో 1 or 2% మే నీడ్ హాస్పిటలైజేషన్, వేరే వాళ్ళకి హాస్పిటలైజేషన్ అవసరమే ఉండదు. సో దిస్ ఈజ్ a strategy
which we have started, GHMC లో last 2 days నుండి నడుస్తుంది, మంచి ఫలితం వస్తుంది. And again, now in districts also we are doing. So, ఎట్లా టైం చేంజ్ అవుతే, పరిస్థితి చేంజ్ అవుతే, under the guidance of our honorable chief minister, మన పద్ధతి కూడా, ఆ ప్రొసీజర్ కూడా మనం చేంజ్ చేసి, ఎవరికి ఇబ్బంది రాకూడదు, ఎవరికి సమస్య రాకూడదు, ఆ ధ్యేయంతో ఇవన్నీ నడుస్తుంది. ఇప్పటి వరకు ఆల్ ది థింగ్స్ ఆర్ టోటలీ అండర్ కంట్రోల్. అండ్ నేను ఇంతకు ముందే చెప్పాను, ట్రెండ్ చూస్తే ఇది ఒక డౌన్వర్డ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. త్వరలో మనకి సమస్య లేకుండా కూడా అవుతుంది నేను భావిస్తున్నాను. లైక్ టు సే సంథింగ్. Points. You tell about the call center. Thank you, sir. In addition to the points that the Chief Secretary garu cover చేసినటువంటి points అది చాలా comprehensive గా cover చేశారు. Just 1 or 2 points I would like to add. ఒకటి ఏమిటంటే GHMC లో అంటే కాల్ సెంటర్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది.